ఏ క్యాస్ట్ అంతా ఒక్కటిగా ఉండదండి అసలు. ఇప్పుడు కులాలు పోయే, వృత్తులు పోయి ఇంకా పట్టుకుని వేలాడుతున్నాం. కానీ ఆ కుల స్వభావాలు కూడా ఇప్పుడు లేవు. ఈ కులం వాళ్ళంతా ఈ స్వభావంలో ఇంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు, ఎవరు ఉండరు. ఆ వృత్తులన్నీ మారిపోయాయి. పూర్వం కూడా ఆ స్వభావాలు ఎందుకు ఉన్నాయంటే వృత్తిని బట్టి, మనిషి చేసే పనిని బట్టి వృత్తులు ఉంటాయి, స్వభావాలు ఉంటాయి. మనం పాముకు భయపడతాం, పాములు బట్టి కూడా అప్పుడు పాముకు భయపడ్డు. మంచం కింద 4 బుట్టలు 4 తాజుపాములు పెట్టుకుని పడుకుంటాడు. వాడు కాదు, వాడు మనవడు కూడా పడుకుంటాడు. మరి మనం పడుకోగలమా? పాము బొమ్మను చూస్తేనే పడుకోలేమే. మరి మనకున్న ఇంత భయం పాములు పట్టేవాడికి ఎందుకు లేదండి? ఆ వృత్తి రోజు పడుతున్నాడు, రోజు అదే పని, అతనికి భయం ఉండదు. అంచేత కుల వృత్తులు, కుల స్వభావాలన్న మనం అనుకునేవన్నీ వృత్తులను బట్టి ఏర్పడ్డాయి. ఆ వృత్తులు ఇప్పుడు లేవు. ఎందుకని? ఏ వృత్తి ఎవరు చేస్తున్నారు? అందరూ అన్ని వృత్తులు చేస్తారు. ఎవరికి ఆసక్తి ఉన్న వృత్తి వారు చేసుకో. అందరికీ ఒకటే ఆసక్తి, డబ్బు బాగా వచ్చే వృత్తి మనం చేస్తాం. అనపర్తిలో కూర్చున్న షావుకారు గారు ఉండి, నా కిరాణం కొట్టు నువ్వు నడుపుకోరా అని కొడుకు, నేను నడుపుకో, నేను ఆస్ట్రేలియా పోతా అంటే. ఆస్ట్రేలియా దేనికి? అనపర్తిలో కొట్టుండగా నచ్చదో, మా ఫ్రెండ్ వెళ్ళాడు, నేను ఎడతా.